అంటే దాదాపు 46-47 ప్రాంతంలో అప్పుడప్పుడే తెలంగాణ విముక్తి జరిగినటువంటి ఆ ప్రాంతంలో అప్పటి కాలంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆయన అద్భుతంగా కథలుగా అక్షరీకరించాడు. అప్పుడు జరిగిన వలస, అప్పుడు జరిగినటువంటి సాధారణ జీవితాలు, మధ్యతరగతి జీవితాలు, బొంబాయికి ఎలా వలసపోయాడు, నిజంగా ఆయన ఒక పువ్వు పూసింది అద్భుతమైన కథ, చలం స్థాయిలో రాసినటువంటి కథ. అవి చదివి ఆశ్చర్యపోయాను నేను. ఇంత గొప్ప కథలు, ఇంత గొప్ప సాహిత్యం మీద సిరిసిల్లలో పుట్టిందా, మా తెలంగాణలో పుట్టిందా, అసలు దీనికి ఎందుకు గుర్తింపు రాలేదు అని చాలా ఆవేదనగా అనిపించింది. అంత గొప్ప రచయిత గూడూరి సీతారాం గారు. ఆయన పేరు మీద మానేరు రచయితల సంఘం నిజంగా మా సిరిసిల్లకి ఒక మార్గదర్శి. చాలామంది కవుల్ని, రచయితల్ని తీర్చిదిద్దిన చరిత్ర మానేరు రచయితల సంఘానికి. ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా సాహిత్యాన్ని, కథను, కవిత్వాన్ని పఠించుకొని ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి మానేరు రచయితల సంఘం గూడూరి సీతారాం గారి పేరు మీద అవార్డు ఇవ్వడం ఒక గొప్ప విషయం. అయితే అది ఒక నిష్పక్షపాతంగా, అంటే గత ఎప్పటి నుంచి అప్పుడు కూడా ఇచ్చారు కదా, నాకు రచయితలకి. అంటే నిర్విరామంగా ఒక రచయితలను గుర్తించి, ప్రజా రచయితలను గుర్తించి, ప్రజా సాహిత్యాన్ని, ప్రజల యొక్క జీవన వైవిధ్యాల్ని చిత్రిస్తున్నటువంటి రచయితల్ని గుర్తించి ఇది 4వ అవార్డు ఇవ్వడం ఒక గొప్ప విషయం. అందున ఆమె అనువాదం లిప్తకాల స్వప్నం, తర్వాత మేకబతుకు, గోట్ లైఫ్, అది ఒక సినిమాగా వచ్చి అద్భుతంగా ఒక ప్రజల్ని కదిలించినటువంటి, అంటే 2001లోనే నేను ఎడారి మంటల్లో నేను నవల రాశాను సేమ్ థీమ్ మీద. అది మన తెలంగాణ కాబట్టి అది సినిమా స్థాయికి వెళ్ళలేకపోయింది. ఆత్మను పట్టుకొని మామూలుగా చెరువులో కాలువలో చేప పట్టుకొని ఆ చేపను ఏమాత్రం చనిపోకుండా సురక్షితంగా, సున్నితంగా చెరువులో వదిలిపెట్టాలి. అనువాదం అంటే అట్లా మూలకథలోని ఆత్మను పట్టుకొని ఆ మూలకథలో ఉన్నటువంటి ఆత్మ చెడకుండా మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదించి అదే ఆత్మతో, అదే ఒక సన్నివేశంతో, అదే ఉన్నటువంటి జీవితంతో, అదే కదిలించే హృదయంతో ఆమె అనువాదం చేశారు. నిజంగా రచయిత అంటే మామూలుగా రచనలే చేస్తారు, కానీ ఆమె గొప్ప అనువాదకురాలు కూడా. కాబట్టి మేఘవత్కు అనే నవల అంత అద్భుతంగా వచ్చింది. అటువంటి స్వర్ణకిలారి రచయిత్రియే కాకుండా కవిత్వము, కథలే రాయకుండా, అనువాదమే చేయకుండా ఆమె గొప్ప నటి కూడా. సినిమాల్లో నటించింది. యాదృచ్ఛికంగా నేను దొరసానికి మాటలు, కథ రాస్తున్నప్పుడు దొరసాని పాత్ర ఎవరు అన్నప్పుడు తన ఫోటో చూపించారు. అప్పుడు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నాను నిజంగా ఈయన దొరసాని లాగానే ఉంది అని. తర్వాత షరతులు వర్తిస్తాయి అనే సినిమా, దానికి నేను మళ్ళీ మాటలు, కథ రాస్తున్నప్పుడు అందులో కూడా తను ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేసింది. ఇన్స్పెక్టర్ ఎవరు అని మేము అప్పుడు కాస్ట్యూమ్స్ అప్పుడు చూస్తే ఈమె చూపించారు, ఏమే దొరసాన్ లాగా ఉంది, మళ్ళీ కరెక్ట్ ఇన్స్పెక్టర్ లాగానే ఉంది. అంటే సినిమా నటి కూడా. అట్లా ఒక విలక్షణంగా తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి స్వర్ణకిలారి గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నల్ల బంగారం ఇది తను సింగరేణి బిడ్డ. సింగరేణి మీద చాలా రచనలు వచ్చాయి. రఘుత్తం రెడ్డి గారు, పి చంద్ గారు, నరేందర్ గారు, చాలామంది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధాలు, జీవితము, సంక్షోభము అద్భుతంగా రాశారు. కానీ వాటికి ఈ నల్ల బంగారానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే నల్ల బంగారంలో ఒక అమ్మాయి ఒక బాల్యంలో ఉండేటటువంటి ఒక 16-17 అప్పుడప్పుడే బుద్ధి తెలిసినటువంటి అమ్మాయి, అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నటువంటి అమ్మాయి తన కలల ప్రపంచంలోంచి, తన జీవితంలోంచి, తను చూస్తున్నటువంటి పరిసరాల్లోంచి సమాజాన్ని ఏ విధంగా చూసింది అనేది ఇందులో ఉన్నటువంటి 13 కథలు చాలా అద్భుతంగా చెప్తాయి. ఎందుకంటే బాల్యం అందరికీ అమూల్యం.
ఎవరికైనా బాల్యం ఒక గొప్ప వరం కూడా, ఒక పాఠం కూడా. ఎందుకంటే మామూలుగా మనం కథలు ఎలా రాస్తామో, మనం చూసినటువంటి జీవితాన్ని, విన్నటువంటి జీవితాన్ని, లేకుంటే మనకెవరైనా చెప్పినటువంటి జీవితాన్ని రాస్తాం. కానీ స్వర్ణ గారు ఈ నల్లబంగ ప్రాంతం నుంచి ఒక సంక్షోభ సమయంలో, అక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగాయి, సికాస ఉద్యమాలు జరిగాయి, విముక్తి పోరాటాలు జరిగాయి, తర్వాత సారా ఉద్యమాలు జరిగాయి. అక్కడ జరిగినటువంటి కనీసం పిల్లలకు ఒక చక్కటి చదువును అందించలేని స్థాయిలో, పిల్లలకి ఏమాత్రం ఒక క్రమశిక్షణ కూడా, ఒక ఆరోగ్యం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోంచి తాను సమాజాన్ని చూసి రాసినటువంటి కథలు ఇవి నల్ల బంగారం కథలు. నిజంగా నల్ల బంగారం కాదు ఇవి తెలంగాణ బంగారం. అంటే జీవితాన్ని, ఒక జీవితాన్ని డిఫరెంట్గా, అంటే కథ అంటే ఒక ఊరి గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత చెప్పినా ఒడవదు. అట్లాగే సింగరేణి ప్రాంతంలో సింగరేణి జీవితాలు ఇంకా వందల మంది కథకులు వచ్చి చెప్పినా ఒడవ, ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి. కానీ ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు ఏ రచయిత కూడా చూడనటువంటి కోణంలోంచి తను చూసింది. తను ఒక ప్రపంచ సాహిత్యాన్ని చదువుకుంది, అందుకే అనువాదం చేసింది. ఒక ప్రపంచాన్ని చూసింది, అందుకే కథలు రాసింది. అట్లాగే ఈ ప్రపంచాన్ని చూసి, ప్రపంచాన్ని చదివినటువంటి ఒక దృష్టికోణంలో వచ్చి తన బాల్యంలోకి వెళ్ళిపోయింది. బాల్యంలోకి వెళ్ళిపోయాక ఆమె ఒక సింగరేణి బిడ్డగా తన పరిసరాల్లో ఉండేటటువంటి పాత్రల్ని, తన పరిసరాల్లో ఉండే జీవితాన్ని, సంక్షోభాన్ని ఒక రచయితగా, ఒక రచయిత్రిగా చూసి ఆమెదైన కోణంలో ఆవిష్కరించినటువంటి కథలు ఈ నల్ల బంగారం కథలు. కాబట్టి ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు. నిజంగా వీళ్ళు రచయితలు లేదా కవులు, సాహిత్యం మీద ఒక అమితమైనటువంటి ప్రేమతో వచ్చిన వాళ్ళు. ఇలా ఈ సమాజానికి కవులు, రచయితలు, సాహిత్యకారులు చాలా అవసరం. ఎందుకు అంటే మనం మన కోసం ఆలోచించినాం అనుకోండి, అది స్వార్థం అవుతుంది. మనం జనం కోసం ఆలోచించినాం అనుకోండి, అది సాహిత్యం అవుతుంది. మనం జనం కోసం ఆలోచించినట్టు నటించామనుకోండి, అది రాజకీయం అవుతుంది. అయితే పిల్లలకి ఈ కాలంలో సాహిత్యం చాలా అవసరము. ఎందుకంటే సమాజాన్ని నిర్మించి, సమాజాన్ని శుద్ధి చేసి, సమాజాన్ని నిలబెట్టి, సమాజాన్ని ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ఆదర్శ సమాజంగా మార్చగల శక్తి కేవలం సాహిత్యానికి మాత్రమే ఉంది. సాహిత్యం చదివితే మన బుద్ధి పదునెక్కుతుంది, మనసు పదునెక్కుతుంది, నీ ఆలోచన పదునెక్కుతుంది. సాహిత్యం లేని వాళ్ళకు, సాహిత్యం ఉన్న వాళ్ళకు తేడా ఏంటంటే, మామూలుగా పొడి నేల ఉంటుంది అనుకో, పొడి నేలలో ఎంత బలమైన విత్తనాలు వేసినా అవి మొలకెత్తవు. కానీ నీవు నీళ్లు పోసి ఆ నేలను తడి చేసినాక నీవు ఏ విత్తనం వేసినా మొలకెత్తుతుంది. నేలను తడి చేయడము అంటే నీ మైండ్ను తడి చేయడమే. నీ మైండ్ను తడి చేయడము అంటే నీ చేత సాహిత్యాన్ని చదివించడమే, నువ్వు సాహిత్యాన్ని చదవడమే. ఇలా సమాజంలో చాలామంది డాక్టర్లు, ఒక సమాజంలో చాలామంది డాక్టర్లు ఉన్నారనుకో, అది ఒక రోగపీడితమైన సమాజము. ఒక సమాజంలో చాలామంది లాయర్లు ఉన్నారు అనుకోండి, అది నేరపూరితమైన సమాజము. అందుకే లాయర్లు ఎక్కువగా ఉన్నారు. ఒక సమాజంలో ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు అనుకో, అది నిరక్షరాస్యత గల సమాజము. అందుకే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక సమాజంలో రచయితలు ఎక్కువగా ఉన్నారనుకో, అది చైతన్యవంతమైన సమాజము. ఎందుకంటే రచయితలు చైతన్యవంతులు. అట్లాగే ఇలా పిల్లలు స్వర్ణ కిలారి గారిని, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి ఆ వాడెపు లక్ష్మణ్ చాలా అద్భుతమైనటువంటి కవి, మా జూకంటి జగన్నాథన్ సార్ ఎనగల. ఇలా తెలంగాణ సాహిత్యానికి అటు జూకంటి ఇటు పెద్దింటి అంటారు కథల్లో, కవిత్వంలో జోక్ చేసుకుంటా హైదరాబాద్ అంటారు. ఇంకేందే సిరిసిల్ల, అటు జూకంటి ఇటు పెద్దింటికి మీరే వెళ్తుంటాం. అంత అద్భుతమైనటువంటి రచయిత పత్తిపాక మోహన్ ఇలా ఢిల్లీ దాకా సిరిసిల్ల తెలంగాణ చరిత్రను, తెలంగాణ అక్షరాన్ని ఢిల్లీ దాకా మోసుకుపోయి పాతినవాడు. ఇలా బాల సాహిత్యము బాల సాహిత్యం అంటే నిర్లక్ష్యంగా గురి అయినటువంటి ఈ ఒక సమాజంలో బాల సాహిత్యాన్ని నెత్తినెత్తుకొని ఇలా భారతదేశం మొత్తంగా బాలల్ని, పిల్లల్ని సాహిత్యం వైపు మరల్చుకున్న ఒక మానేరు నది, అది మానేరు ప్రవాహం. ఇలాంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. భూమేశ్వర్ ఆయన విద్యాధికుడు,
అట్లాగే మంచి సాహిత్యకారుడు కూడా. అట్లాంటి వాళ్ళు ఇలా ఈ సిరిసిల్లలో ఉన్నప్పుడు వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మీలాంటి వాళ్ళు చాలా సౌమ్య చిన్నమ్మాయి లేవమ్మా, చాలా చిన్నమ్మాయి మాతో పాటు పోటీ పడి రాస్తుంది. అమ్మాయి భయం మాకు అమ్మాయిని చూస్తే మా అమ్మాయిలాగానే, కానీ ఆమెతో పోటీ పడి అబ్బా ఆమె అద్భుతంగా రాస్తుంది కదా, మనం ఎందుకు రాయకూడదు. అంత చిన్న పిల్లలు ఇలా సమాజంలో ఎదుగుతారు. అమ్మలు ఆ అమ్మాయిని చూడండి. మీరు కూడా ఖచ్చితంగా రేపు కవిత్వమా కథన రాస్తూ ఒక సాహిత్యకారులుగా ఇలా సమాజాన్ని నిలబెట్టాలి, సిరిసిల్ల చరిత్ర నిలబెట్టాలని కోరుతూ